ఇది నిజంగా చాలా సెన్సేషన్, షాకింగ్, బ్రేకింగ్ వార్తనే. అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు, హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్‌లో ఒక తొక్కిసలాటలో అల్లు అర్జున్ పోయినప్పుడు ఒక మహిళ చనిపోవడం, వాళ్ళ కొడుకు గాయపడడం, దీని మీద చిక్కడపల్లి పోలీసులు కేసు పెట్టడం అంతవరకు చూసాం. కానీ ఇది చాలా షాకింగ్. అల్లు అర్జున్ ఇంటికెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, వాళ్ళ నాన్న అల్లు అరవింద్, వాళ్ళ భార్య స్నేహారెడ్డి వీళ్ళు మేము వస్తామన్నా కూడా వాళ్ళను అలో చేయకుండా పోవడం. అల్లు అర్జున్ తన సొంత కారులో వస్తానన్నా కనుక దానికి అలో లేదు, అరెస్ట్ చేసి పోలీస్ జీపులోనే తీసుకెళ్తామని చెప్పి పోలీస్ జీపులోనే తీసుకెళ్ళడం చాలా షాకింగ్, బ్రేకింగ్ అనే ఉంది. ఇది నిజంగా సెన్సేషన్. ఈ విషయంలో నా మీద పెట్టిన కేసు కొట్టేయండి అని చెప్పి అల్లు అర్జున్ ఇప్పటికీ హైకోర్టుకు ఆశ్రయించి ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ అండ్ అదే సమయంలో మీరు ఒకసారి విచారణకు రండి అనే నోటీసులు కూడా ఇవ్వలేదు. పోలీసులు ఎప్పుడు ఇచ్చారు, నువ్వు విచారణకు సో డేట్ రోజు రండి అని నోటీసులు కూడా ఇవ్వలేదు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, పోలీస్ జీప్ ఎక్కించారు, తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తూ ఉన్నారు. మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత బెయిల్ ఇచ్చి పంపుతారా, లేకపోతే రిమాండ్కు పంపిస్తారా? ఇది పెద్ద సెన్సేషన్, చాలా అనూహ్యం, చాలా పెద్ద షాకింగ్. ఎందుకనంటే సరే అల్లు అర్జున్ పాత్ర ఏంటి చెప్పిపోయారా, ప్రొసీజర్ ఫాలో అయ్యారా, ఇదంతా ఒక ఎత్తు. ఆ మహిళ చనిపోవడం ఏదైతే ఉందో బాధాకరం. మరి దానికి అల్లు అర్జున్ని బాధ్యుని చేస్తారా? అసలు ఇలా అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి సార్. నెట్టింట మరికొన్ని చర్చ కానీ జరగట్లేదు. అప్పుడు పుష్కరాలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రోగ్రాంలోనే తొక్కిసలాట జరిగి 30 మంది పైగా చనిపోయారు. మళ్ళీ మొన్న ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగే దగ్గర 6 మంది చనిపోయారు. మన దగ్గర చీరలు పంపిణీ అని చెప్పి చనిపోయారు. చాలా చోట్ల ఒక హీరోకు బ్యానర్లు కడుతూ చనిపోతారు, మరో రాజకీయ పార్టీ నాయకుడి వెంబడి వెళ్తూ వెహికల్ మీద పడి చనిపోతారు, వెహికల్ కింద పడి, రకరకాలుగా. అని ఇప్పుడు అప్పుడెప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినట్లయితే మనం చూడలేదు. మరి ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం కదా, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నిజంగా పెద్ద బ్రేకింగ్.